నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో పీఆర్పీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి రాజకీయ చైతన్య రథయాత్రలు, మేధావులు, ఉన్నత విద్యావంతులు, సంఘ సేవకులు, యువత ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందని వివరించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అలాగే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభివృద్ధిని విస్మరించి అవినీతి అక్రమాలను పెంచి పోషించారన్నారు. నమస్కారం తెలియజేస్తూ, నా పేరు జిల్కర రవికుమార్, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న స్థితి విస్థితిని బట్టి ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిందని, గడిచిన అసలు నిలబడటానికి, ప్రజల గొంతుగా నిలబడటానికి, ప్రజల సమస్యను పరిష్కరించడానికి, యువతి యువకులను ఒక నాయకులుగా, రాజకీయ నేతలుగా దిద్దుబాటు చేయటానికి పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ రానున్న స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 4వ స్తంభంగా నిలబడడమే తెలంగాణ ప్రజారాజ్య పార్టీ యొక్క ధ్యేయం. ప్రత్యేకంగా ఈ స్థానిక సంస్థలలో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంసిద్ధం అవుతుందని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ మంచిర్యాల జిల్లాలోని లక్షెటిపేటలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా యువతి యువకులకు ఒక మంచి అవకాశము, రాజకీయ నేతలుగా, ప్రజాప్రతినిధులుగా ముందుకు రావడానికి ఇది సదావకాశము. రాజకీయ నాయకులు ఎదగాలంటే యువతి చేతుల్లో ఉంటున్నది. ఆ యువతను మేము ఆహ్వానిస్తున్నాము. రానున్న స్థానిక సంస్థలలో యువతికి యువతులకు ఎక్కువ ప్రాధాన్యత కలిగజేసి వాళ్ళను రాజకీయ నిపుణులుగా, రాజకీయ యోగులుగా, రాజకీయ మకుటంగా, రాజకీయ యోధులుగా సంసిద్ధం చేయడమే ఈ పార్టీ యొక్క లక్ష్యమని తెలియజేస్తూ, ఈ రానున్న స్థానిక సంస్థల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో జరుగుతున్న ఎన్నికలకు 4వ స్తంభాలాటలో ఒక మెయిన్ స్తంభంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ, జై తెలంగాణ. ఈ సమయంలో రాష్ట్ర స్టార్ క్యాంపియన్ ఐఐఎస్ రిటైర్డ్ శ్రీ పునపరెడ్డి హరిప్రసాద్ గారు మాట్లాడారు. బస్సులో కొట్టడం చాలా సంతోషం అనిపించింది. నా పేరు హరిప్రసాద్. నేను తెలంగాణ పీఆర్పీ అంటే తెలంగాణ ప్రజారాజ్య పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, విలేకరుల ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, 31 పార్టీలు కాదు 71 పార్టీలు తెలంగాణలో పనిచేస్తాయి. దాంట్లో కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి ప్రజలకు తెలియపరుస్తుంది. మేము నాయకులను ఆహ్వానిస్తున్నాం. నాయకులు ఎవరైనా కూడా ప్రజారాజ్య పార్టీతో పోటీ చేయొచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నాయకులు ఇన్వైట్ చేస్తాము. 2 రోజులు ఆదిలాబాద్లో ఉంటాము. అయితే కొత్త నాయకులు ప్రోత్సహించడం ఉద్దేశం ఈ యొక్క పార్టీ లక్ష్యం. సో కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, మంచి పాలన, సుపరిపాలన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో ఉండాలి. అది తీసుకొచ్చే మనకు ఫస్ట్, తర్వాత మున్సిపాలిటీలు, తర్వాత అసెంబ్లీ, తర్వాత పార్లమెంటు. సో కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళే పార్టీ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ నుంచి మున్సిపాలిటీస్, అసెంబ్లీ, పార్లమెంట్కి పోటీ చేసే పరిస్థితి అన్నమాట. సో కాబట్టి కేవలం ఇప్పుడు మాత్రం మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం ఈ యొక్క గ్రామ స్థాయిలో గ్రామ సుపరిపాలన అందిస్తామని చెప్పే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ,
జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేస్తాం. సో కాబట్టి మంచి నాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పార్టీ హైదరాబాద్ నుంచి దూరం వచ్చి లక్ష్మీపేటలో రోజు ప్రెస్ మీట్ పెడుతుందంటే ఈ పార్టీకి చాలా ధ్యేయం ఉంది. సో కాబట్టి ఇంకా ముందుకి ఈ పార్టీ వెళుద్ది, ఇంకా ఆగదు, ఆగే పరిస్థితి లేదు. అంతా కూడా ఆర్థిక పరిపుష్టత అంతా కూడా ఈ పార్టీకి ఉంది. సో కాబట్టి ఎక్కడేం చేయాలో అది చేస్తాం. తర్వాత క్యాండిడేట్స్కి నిలబడే అభ్యర్థులకి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. జై తెలంగాణ ప్రజారాజ్య పార్టీ. జై తెలంగాణ.